వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. ఏపీలో రాజకీయాలు మరింత హీటెక్కాయి. తాడేపల్లిగూడెం జెండా సభలో వైసీపీపై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ విమర్శలు గుప్పించారు. వచ్చేది టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం అన్నారు. మార్చి మొదటి వారంలో ఢిల్లీకి బాబు, పవన్ వెళ్లనున్నారు. మరోవైపు 6 ఎంపీ సీట్లు కావాలని బీజేపీ కోరుతోంది. ఢిల్లీ టూర్తో పొత్తులపై క్లారిటీ వచ్చేనా? పవన్ బాబు ఆరోపణలకు వైసీపీ కౌంటర్ ఏంటి? ఈ అంశంపై బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు గ్రంథాలయ సంస్థ చైర్మన్, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న షేక్ బాజీ గారు, ఇక అధికార ప్రతినిధిగా ఉన్న కొండా రాజీవ్ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి షేక్ బాజీ గారు జాయిన్ అవుతున్నారు. రైట్, షేక్ బాజీ గారు ఒకటి క్లారిటీ ఇవ్వండి సార్. మార్చి మొదటి వారం అంటే రేపు నుంచి ఈ మొదటి వస్తున్న వారం రోజులు ఏమైనా కావచ్చు, భారతీయ జనతా పార్టీతో పొత్తులపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అన్న ఒక చర్చ అయితే జరుగుతోంది. నిజంగా క్లారిటీ వస్తుందా? మీరు 6 నుంచి 7 ఎంపీ సీట్లు అడుగుతున్నారంటున్నారు. ఆ వార్తల్లో వాస్తవం ఎంత? ముందు ఇది క్లారిటీ ఇవ్వండి సార్, తర్వాత మెయిన్ డిబేట్లోకి వెళ్దాం. ఈ రోజులో నమస్కారం సతీష్ గారు, అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి మిగతా పెద్దలు కూడా నమస్కారం, గుడ్ మార్నింగ్ అండి. ఒకటి, ఈ రోజున భారతదేశంలో దేశాన్ని సమర్థవంతంగా పరిపాలించగలిగేటటువంటి పార్టీ, అదేవిధంగా ప్రపంచానికి కూడా మార్గదర్శి ఉన్నటువంటి నాయకత్వం నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో భారతీయ జనతా పార్టీ 2019లో సాధించిన 303 సీట్లను దాటి 370 సీట్లు దాటించి అద్భుతమైనటువంటి విజయాన్ని చేకూరడానికి సిద్ధంగా ఉన్నటువంటి స్థితిలో దేశంలో ఉన్నటువంటి మిగతా రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక కూటములుగా ఏర్పడినటువంటి పరిస్థితిలో కూడా కూటమి నిలబడినటువంటి తరుణంలో నిజాయితీపరమైనటువంటి అనేక మంది వ్యక్తులు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు, వస్తున్నారు. ఈ రోజున దృఢంగా భారతీయ జనతా పార్టీ నిర్మాణం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో మీరు అన్నట్టుగానే 6 ఎంపీల 16 ఎంపీల అనే విషయాన్ని పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిపాలనా వ్యవస్థని సక్రమైనటువంటి అభివృద్ధి పదంలో నడపడం కోసం భారతీయ జనతా పార్టీ ఆలోచనతో కలిసి వెళ్ళడం కోసం ఏమైనా శక్తులు ప్రయత్నిస్తే వాటిని కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం వారికి అవకాశం అవుతుందా లేదనేది వేచి చూడాలి ఇక్కడ సతీష్ గారు. ఎందుకంటే ఏ నిర్ణయం అయినా సరే కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి ఢిల్లీ పెద్దలు నిర్ణయించాలా, వాళ్లతో కలిపి జరగాల్సినటువంటి అంశం. ఈ రోజు వరకు పాలించినటువంటి ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారిని అద్భుతమైనటువంటి దార్శకుడు అని చెప్పినటువంటి పరిస్థితి, పాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి నాకు ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి అన్ని ఇచ్చారని చెప్పినటువంటి అనేక వేదికలు చెప్పినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డైరెక్ట్ గా భారతీయ జనతా పార్టీని ప్రజల వద్దకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఈ క్రమంలో రాజకీయ మార్పులు ఏమైనా జరుగుంటే అవి కేంద్రం తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ నాయకులు వ్యవహరిస్తారు, అనుసరిస్తారు. సార్, పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి నుంచి మీ వరకు ప్రతి ఒక్క నేత చెప్తున్నారు ఇది మీ పార్టీ అంతర్గత వ్యవహారం, నేను కాదనటం లేదు. ఆల్రెడీ టీడీపీ జనసేన పొత్తులో ఉన్నాయి, సిద్ధం సభలు అంటూ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు తొలి విడత కంప్లీట్ చేశారు. సిద్ధం సభ నాటి వైసీపీ ఒక తొలి విడత కంప్లీట్ చేసింది. త్వరలో మార్చి 10న ఇంకో సభ పెట్టబోతుంది. రా కదలరా అంటూ చంద్రబాబు నాయుడు ఒక తొలి విడత ప్రచారం కంప్లీట్ చేశారు. నిన్న జెండా అంటూ తాడేపల్లిగూడెంలో 2 పార్టీలు ఒక భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశాయి. 2 టీడీపీ జనసేన ఫస్ట్ లిస్ట్ను కూడా రిలీజ్ చేసేసాయి. అసలు పొత్తు ఉంటుందా ఉండదా? మార్చి మొదటి వారంలో నేను ఇందాక ప్రస్తావించినట్టు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వస్తారంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం ఉందా? ఇంకా ఆలస్యం అవుతుందా? ఖచ్చితంగా అండి. వాళ్ళ అధికార పార్టీ సిద్ధం అంటుంది, ప్రతిపక్షం సంసిద్ధం అంటుంది, వీళ్ళిద్దరి మధ్యలో యుద్ధం జరుగుతూ ఉంది. మేమైతే బీజేపీ ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి పదం అనేటువంటి మాట నడుస్తా ఉన్నాం. మేము ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదం అంటున్నామండి. మా మంత్రం అభివృద్ధి పదం. ఇక్కడ ఏమంటున్నామంటే వారిద్దరి ప్రజలు ఏం జరిగినవ్వండి, వారు సీట్లు ఎవరికన్నా ఇచ్చుకోనివ్వండి, ఇచ్చిన సీట్లు ఏమన్నా కానివ్వండి, ఒకవేళ మీరు అన్నట్టుగా మీకు అనుకూలంగా నేను ఒక మాట మాట్లాడాల్సి వస్తే కేంద్రం కనుక నిర్ణయం తీసుకొని వాతావరణం కనుక మారేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నేనేమంటానంటే, నేను ఒక వేదిక మీద కూర్చున్నాను సతీష్ గారు, మీరు నాకన్నా పెద్ద గెస్ట్, మీరు వచ్చారంటే నేను లేచి మీకు సీట్ ఇవ్వాలి. అది సహజంగా జరుగుతాయి రాజకీయాల్లో. అటువంటి పరిస్థితులు వస్తాయో లేదో వేచి చూద్దాం. మీతో పాటు మేము కూడా ఉత్కంఠంగా చూస్తా ఉన్నాం. ఓకే, అంటే మీకు కూడా ఇంకా క్లారిటీ లేదు పొత్తు ఉంటుందా ఉండదా అని ఏపీ బీజేపీ నేతలు కూడా? ఏ నిర్ణయమైనా కేంద్ర పెద్దలు సిగ్నల్ ఇచ్చిన తర్వాతే మేము మాట్లాడతాం. రైట్. డిబేట్లో జాయిన్ అవుతున్నారు తెలుగుదేశం పార్టీ నేత ఎస్పీ సాహిబ్ గారు. మీరు కొంత క్లారిటీ ఇవ్వాలి. మార్చి మొదటి వారంలో మీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అలాగే పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తున్నారంటున్నారు.
నిజంగా ఈ వారంలోనైనా స్పష్టత వస్తుందా? ఎందుకంటే అటు తెలుగుదేశం పార్టీ ఇటు జనసేన రెండు పార్టీల్లోనూ ఒక రకమైన ఉత్కంఠ ఉంది. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే వాళ్ళతో పాటు మేము కూడా ఎదురు చూస్తున్నాం, మాలో కూడా ఉత్కంఠ ఉందని షేక్ బాజీ గారు చెప్తున్నారు పొత్తులపై. సతీష్ గారు తమరికి అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులు బాజీ గారికి, కొండా రాజు గారికి, టెంటీ వీక్షకులందరికీ కూడా నమస్కారాలండి. నమస్తే అండి. ఇప్పుడు బాజీ గారు కొన్ని అంశాలు కీలకంగా ప్రస్తావించారు, జాతీయ పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలు. మీరు అసలు జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు కలవటానికి కారణాలు పదే చాలా సభల ద్వారా మేము చెప్పాం. మేము ఎందుకు పొత్తులో భాగస్వామ్యం అవుతున్నాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి. ఈ రాష్ట్రంలో మీరు చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు ఎక్కడైనా కానీ యువకులకు ఉద్యోగాలు ఉన్నాయండి? ముఖ్యమంత్రి జాబ్ క్యాలెండర్ అని వచ్చారు కదా, ఎక్కడ ఏమైంది జాబ్ క్యాలెండర్? శ్రామికుల జీవితాలు చూడండి. అరే కరోనా సమయంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, అల్లాడిపోతూ ఉన్నారు. 2 పూట్ల అన్నం దొరకట్లా. రైతు ఆత్మహత్యలు ఎందుకు పెరిగినాయండి? భారతదేశంలోనే 2వ స్థానంలో రైతు ఆత్మహత్యలో ఉంటాం. అరే రాయలసీమ ప్రాంతంలో గతంలో రైతు కూలీలు వలసపోయేవాళ్ళండి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రైతులు వలసపోతున్నారే. ఇటువంటి అంశాలు ఖచ్చితంగా ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగింది, వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం ఎంత నష్టపోయింది అనేది కంపేర్ చేసి ప్రతిసారి మేము ప్రజల వద్దకు తీసుకెళ్తున్నాం. ముఖ్యంగా అభివృద్ధి కావాలండి. అప్పులు చేసి సంక్షేమం బట్టలు నొక్కితే ప్రభుత్వాలు ముందరకెళ్తాయా? ఈ రోజు ఆ పరిస్థితి వల్ల 12,50,000 కోట్ల అప్పులైనవి. మేము అభివృద్ధి చేస్తాం, సంక్షేమం ఇస్తాం, యువకులకు ఉద్యోగాలు కల్పిస్తాం. మేము ఉన్నప్పుడు 10 లక్షల ఉద్యోగాలు కల్పించాం. వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు 5,60,000 ఉద్యోగాలు. జగన్మోహన్ రెడ్డి పాలన పైన, జగన్మోహన్ నిర్ణయాలపైన మీరు మాట్లాడుతున్నారు, వాళ్ళు కౌంటర్స్ ఇస్తున్నారు. రేపొద్దున ప్రజలు తేలిస్తారు మరో 45 రోజుల్లో. కానీ భారతీయ జనతా పార్టీ పొత్తుపై ఇన్ని రోజులు ఇంకా గాల్లో దీపంలాగా ఒక రకమైన ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఈ మొదటి వారంలోనైనా స్పష్టత వస్తుందా రాదా? బీజేపీతో పొత్తు ఉంటుందని కొందరు, ఉండకపోవచ్చు, మళ్ళీ బీజేపీ పునరాలోచనలో పడిందని మరికొందరు, జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఢిల్లీలో ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని మీ తెలుగుదేశం పార్టీ నేతలు మరికొందరు, ఇలా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. సతీష్ గారు, ప్రచారాలు ఏముందండి, ఎవరైనా ప్రచారాలు చేయొచ్చు. మీరు గమనించండి, మీరు ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు పొత్తులు ఏం కొత్త కాదండి. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, గతంలో నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు పొత్తులు ఉన్నాయి. బీజేపీతో మేము సఖ్యతగా ఉండి వచ్చాము. నిన్న అమిత్ షా గారు కూడా బిజినెస్ సమ్మిట్ లో ఒక కీలకమైన మాట మాట్లాడారు ఒక 10 రోజుల క్రితం. అవునండి, కొత్త వారు వస్తున్నారు, పాత మిత్రులు మాతో కలుస్తున్నారు. అక్కడ రాజకీయాల్లో అప్పుడు ఆ విధంగా మాట్లాడుకొని ఉండొచ్చు, మేము మాట్లాడి ఉండొచ్చు, వాళ్ళు మాట్లాడి ఉండొచ్చు. ఇవన్నీ కాదని చెప్పి ఆయన క్లారిటీ ఇచ్చారు. మనం ఒక జాతీయ పార్టీ ఇంకో ప్రాంతీయ పార్టీతో కలుస్తుంది అన్నప్పుడు చాలా అంశాలు ఉంటాయి. ఇది ఆషామాషి ఊరక ఏదో తూతు మంత్రంగా జరిగే అంశాలు కాదండి. కాబట్టి వాటి గురించి తెలియకుండా మాట్లాడకపోవటమే మంచిది. ఎందుకంటే మా అధినాయకుడు కలుస్తాడు. మన ఈ మధ్య అమిత్ షా గారితో కలిసినప్పుడు కూడా అమిత్ షా గారు క్లారిటీ ఇచ్చారు. అసలు ఒకటండి, పొత్తులు కలిస్తే ఇదేమన్నా అప్రజాస్వామికమా? పొత్తులు కలిస్తే ఇబ్బంది ఏంటండి? తప్పబట్టడం లేదు సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎత్తు చూపుతుంది, అది వేరే అంగతి. నేను అంటున్నది ఎప్పుడు స్పష్టత వస్తుంది అన్నది నా ప్రశ్న. మిమ్మల్ని అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పదే పొత్తుల గురించి, పొత్తుల అంశాల గురించి వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో పొత్తులు అనేది ఏమి అసంబద్ధం కాదండి. పొత్తులు అనేది క్లారిటీ ఉంది. మేము ఏమంటామంటే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాబోయే ముందా ప్రత్యేక హోదా, పోలవరం అన్నాడు. మరి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత తన జీవితానికి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నాడు ఈ 5 సంవత్సరాల నుంచి. ఎక్కడన్నా కానీ మరి ప్రత్యేక హోదా గురించి కానీ, పోలవరం గురించి మాట్లాడారా? నిన్న చూడండి, అదంతా కాదు, కుప్పం వెళ్ళి సెట్టింగ్లు వేసేసి ఏదో నీళ్లు వచ్చినాయి అని చెప్పి అక్కడ ఆనకట్టలు కట్టేసి రిజర్వాయర్ల నుంచి నీళ్లు పంపించారు. తర్వాత రోజు పరిస్థితి ఏంటి? చొక్క నీరు లేదు. మేము ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు పోలవరానికి కృష్ణమ జలాలు పంపించామండి పట్టిసీమ ద్వారా. మా యొక్క విధానం అది. మేము ఎప్పుడు కూడా రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రంలో యువకులు బాగుండాలి, రైతులు బాగుండాలి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆలోచిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడంతో విధ్వంసం కదండి. పొత్తుల పైన స్పష్టత వస్తుంది, ఎందుకు గాబర పడుతున్నారని ఇరు పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. జాతీయ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీతో కుదుర్చుకునేటప్పుడు చాలా రకాల సమీకరణాలు, చాలా రకాల ఈక్వేషన్స్ ఉంటాయంటున్నారు. ఓకే, అదొకటి. నిన్న జెండా సభలో పవన్ కళ్యాణ్ అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కామెంట్స్ చూశారు. ఈ పొత్తులు ప్రజలు కోరుకున్న పొత్తులు అని చంద్రబాబు నాయుడు అన్నారు. ఒకటి. రెండోది, రాష్ట్రం కోసమే నేను కొన్ని సీట్ల విషయంలో కూడా తగ్గాల్సి వచ్చింది, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ముఖ్యమని పవన్ కళ్యాణ్ అన్నారు. సతీష్ గారు, మీకు మీతో పాటు పాల్గొన్న ప్యానలిస్టులకి, 10 టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం.
నిన్న జరిగినటువంటి ఆ సభ, ఆ తీరు, ఆ వ్యవహారం అంతా చూస్తే పవన్ కళ్యాణ్ కున్న ఆ మాత్రం వచ్చే 4 ఓట్లు కూడా గంప గుర్తుగా లాక్కుని తన బుట్టలో వేసుకోవాలన్నదే లక్ష్యంగా పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించినటువంటి తీరుగా నేనైతే అభివర్ణిస్తాను. ఇప్పుడు ఎంటైర్ సభ మొత్తం కూడా వాళ్ళు ఎట్లా చెప్పారు, దాని పర్యవసానం ఏం అవబోతుందంటే కాపులందరూ కూడా మరి ముఖ్యంగా తమ ఆత్మ గౌరవాన్ని పక్కకు పెట్టి తమ భుజాల మీద పసుపు జెండా పెట్టి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేయమని చెప్పి అడగడమే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చేసిన పనిగా అక్కడ కనబడుతుంది. చంద్రబాబు నాయుడు గారు అనేక విమర్శలు ఒప్పించారు, ఊకిల్డ్ బాబాయ్ అనేవో కూడా మాట్లాడారు. మరి మేము మొదలు పెడుతున్నట్టయితే దస్తగిరి అనేటువంటి వ్యక్తి వివేకానంద రెడ్డి గారిని చంపారని అందరికీ తెలుసు. అతను చంద్రబాబుకో ఆయన తాలూకు అన్యాయులకో మద్దతు పలుకుతున్నాడని కూడా తెలుసు. అటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు అన్న ఊకిల్డ్ బాబాయ్ అని కాదు, బాబు కిల్డ్ ఎన్టీఆర్, బాబు కిల్డ్ రంగా, బాబు కిల్డ్ వివేక, బాబు కిల్డ్ దశరథ్ రాము, బాబు కిల్డ్ మల్లెల బాబ్జీ, బాబు కిల్డ్ ఎలిమినేట్ మాధవరెడ్డి, ఇట్లా చెప్పుకు రావాలి. ఇప్పుడు ఎవరికో ఎప్పుడో అయిపోయిందని అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద వేరే విమర్శించడానికి తావులేక ఆయన ఏవేవో కేసులు తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ పెట్టే ప్రయత్నం ఆయన ఒక పక్క చేస్తే, ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు సేమ్ టు సేమ్ 2019 సీన్ రిపీట్ చేసిన ఆయన. అప్పుడు అలాగే గడ్డం దగ్గర ఇలా చేతులు పెట్టుకుని ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి కానివ్వడు, ఇది శాసనం అన్నాడు. ఏమైంది? భస్మాస్త్రం అయింది అది పవన్ కళ్యాణ్. ఆయన ఓడిపోయాడు, జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు గెలిచాడు. ఎప్పుడైనా రాజకీయంగా మీరు అధికారంలోకి రావాలనుకోండి, మీరు వస్తే ఏం చేస్తావో చెప్పండి, అంతే తప్ప నిన్న మీటింగ్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ ఇద్దరుని జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే పనిగా, జగన్మోహన్ రెడ్డి గారి ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారు తప్పితే ఈ కూటమి అనేటువంటిది అధికారంలోకి వస్తే రైతులకు ఏం చేస్తాం, మహిళలకు ఏం చేస్తాం, విద్యారంగానికి ఏంటి, వైద్య రంగానికి ఏంటి, ఆరోగ్యానికి ఏంటి, దళిత వర్గాలకి ఏంటి, బహుజనులకి ఏంటి, కార్మిక కర్షకులకి గతంలో మేము 14 ఏళ్ళు అధికారంలో పాలించాము, అప్పుడు మేము ఏం చేసామో చెప్పాలి, రేపు వస్తే ఏం చేస్తామో చెప్పాలి. ఇవన్నీ మానేసి జగన్నామ స్మరణ చేసుకుంటుంటేనే కొండరాజు గారు కరెక్ట్ గా మేము అధికారంలోకి వస్తే మేము ఏం చేస్తామో చెప్పాల్సిన బాధ్యత పోటీ చేస్తున్న విపక్షాలు కొందరు నేను కాదంటం లేదు. అలాగే మీ పాలనపై మాట్లాడకుండా ఎలా ఉంటారు? మీతోనే కదా పోటీ, వాళ్ళకి పోటీ పడుతుంది వీళ్ళు వాళ్ళే కదా. మీరు వాళ్ళ మీద మాట్లాడతారు, వాళ్ళు మీ మీద మాట్లాడతారు. ఒకటి ఆలోచించాలి. ఇప్పుడు నాకన్నా ముందు మాట్లాడినటువంటి తెలుగుదేశం పార్టీ సోదరులు అసలు ఇక్కడ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ అంటే ఏం చేశారు యువతకు అన్నారు. ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఆయన చెప్పినట్టు దొంగ లెక్కలు నేను చెప్పలేను కూడా. మాకు అది రాదు, జగన్మోహన్ రెడ్డి గారు మాకు అది నేర్పించలేదు. వాస్తవాలు చెప్పండి, ప్రజలు వింటారు. సార్ మీరు మాట్లాడినప్పుడు నిజమైన అబద్ధమైన నేను మౌనంగా ఉన్నాను. నేను మాట్లాడాలి, మౌనం ఉండండి. ప్లీజ్ టేక్ కామ్ అంటిల్ ఐ కంప్లీట్. సార్ ఐ రెస్పెక్ట్ యూ అండ్ ఐ ఎక్స్పెక్ట్ ద సేమ్ ఫ్రమ్ యూ ఆల్సో. ప్లీజ్ టేక్ కామ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఉద్యోగాలు ఇవ్వలేదు, యువతను మోసం చేశాడు, బాబు వస్తే ఇంటికో జాబ్ వస్తుందని కనబడ్డ ప్రతి గోడ ప్రతిపక్షంలో ఎక్కి అధికారంలోకి వచ్చిన తర్వాత బాబు ఏది మా జాబ్ అంటే అదే యువతని పోలీసు బూటకాలతో తన్నించినటువంటి వ్యక్తి చంద్రబాబు. కాబట్టి చంద్రబాబు గత ఎన్నికల్లో యువత గట్టిగా బుద్ధి చెప్పారు. ఇప్పుడు మా ప్రభుత్వం మేము చెప్తున్నాం 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం, అందులో 2.5 లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు అయితే మిగతా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు. ఇది కాక కంపెనీల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఇది వేదికగా నేను చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఒక కంపెనీ అన్న వచ్చిందా అన్న లిస్టు రాసుకుని వచ్చాను ఈ రోజు ఇదంతా చెప్తాను ప్రజలకు మీ ద్వారా. అచ్యుతాపురంలో ఏటీసీ టైర్స్ కంపెనీ వచ్చింది, కర్నూలులో గ్రీన్కో వచ్చింది, బలభద్రపురంలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్ వచ్చింది, శ్రీ సిటీలో క్యాడ్బరీ కంపెనీ వచ్చింది, తిరుపతిలో టీసీఎల్ కంపెనీ వచ్చింది, కొప్పత్లో సన్నీ ఒప్పోటెక్స్ వచ్చింది, వైజాగ్ లో ర్యాంక్ స్టాండ్ వచ్చింది, వైజాగ్ లో ఇన్ఫోసిస్ వచ్చింది, నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ వచ్చింది, నాయుడుపేటలో హీరో మోటార్స్ వచ్చింది, అనకాపల్లిలో రామ్కో సిమెంట్స్ వచ్చింది, చెట్నాడ్ సిమెంట్స్ వచ్చింది, శ్రీ సిటీలో బ్లూ స్టార్ ఏసీ వచ్చింది, శ్రీ సిటీలో పానాసోనిక్ వచ్చింది, ఒంగోలులో టెక్బుల్స్ వచ్చింది, ఎన్టీపీసీ వారి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ కూడా అచ్యుతాపురంలో వచ్చింది. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రైవేట్ కంపెనీ లిస్ట్ నేను చెప్పింది. ఇక జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి చెప్తే గొక్క తిప్పుకోకుండా చెప్తే మళ్ళీ మంచిలు అడిగే పరిస్థితి ఉంటుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి. వీళ్ళ వాస్తవాలకు చాలా దూరంగా ఉంటారు, ఎంతసేపు ఆరోపణలు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. బట్ మేము చెప్తున్నాం, మేము చేసిన అభివృద్ధి ఏంటో మాకు తెలుసు, మేము చేసిన సంక్షేమం ఏంటో తెలుసు, మా వల్ల రాష్ట్రానికి జరిగిన మంచి ఏంటో మాకు తెలుసు. అందుకే సంశయంగా చెప్తున్నాం, మా ప్రభుత్వం వల్ల మంచి లబ్ధి మేలు అభివృద్ధి సంక్షేమం జరిగితేనే ఓటేయండి, లేకపోతే వద్దు అంటున్నాం. మీకు దమ్ముంటే చెప్పండి. మాలాగా 14 ఏళ్ళు పరిపాలించారు కదా, 14 ఏళ్ల వల్ల ఈ రాష్ట్రానికి మంచి మేలు జరిగితే ఓటేయండి, లేదా చెయ్యొద్దని చెప్పే దమ్ము చంద్రబాబుకు ఉందా? 5 ఏళ్ల పాటు చంద్రబాబు మద్దతు పలికిన పవన్ కళ్యాణ్ ఉందా? లేదా అధికారంలో ఉన్నటువంటి బీజేపీ సంఖ్యకేడే గత 4 ఏళ్లు ఆ బీజేపీ తరఫున ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ చెప్పే ధైర్యం ఉందా? వీళ్ళెవరికి ధైర్యాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కోవడానికి తంటాలు పడుతున్నారు. ప్రజలు కోరుకున్నారు కాదు సార్. ప్రజలు కాదు,
రాజీవ్ గారు ఇవి ప్రజల కోసం కాదు, కుయుక్తులతో కూడుకున్న పొత్తులు, అవినీతి కత్తులు కడుపుల్లో దాచుకుని పైకి జరిగే కౌగిలింతలు. ఎన్నికలు అయిన తర్వాత చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇదే పవన్ కళ్యాణ్ ఎడంకాలతో తన్ని అవతలు దోచేస్తాడు, కూరలో కరివేపాకులో పవన్ కళ్యాణ్ వాడుకుని వదిలేస్తాడు. పవన్ కళ్యాణ్ పదాలు వద్దు ఇంకా. అంటే ఇక్కడ సాహిబ్ గారు మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి పైన పదే ఆరోపణలు చేస్తున్నారు, పాలన పైన పదే ఆరోపణలు చేస్తున్నారు. మేము వస్తే ఏం చేస్తాము, మమ్మల్ని ఎందుకు గెలిపించాలని మాత్రం చెప్పడం లేదు, జగన్మోహన్ రెడ్డి ఓడించండి అని మాత్రమే చెప్తున్నారు. ఇది రాజీవ్ గారు ఆరోపిస్తుంది. సతీష్ గారు ఒక అబద్ధాన్ని పదే ప్రజల్లోకి తీసుకెళ్లాలనే తాపత్రయం రాజీవ్ గారి దగ్గర కనపడుతుంది. ఆ చెప్పిన కంపెనీలో 99% తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హీరో మోటో కంపెనీ తెచ్చాడా, అరే మా నాన్న తెచ్చాడు అన్నట్టుండి మీ నాయకుడు. నేనేమంటానంటే ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు తెలుగుదేశం పార్టీ ఏం చేసింది, మీరు అధికారంలో రాబోయేటప్పుడు ఏం మాయ మాటలు చెప్పారు. ఆ రోజు మేము మరి 3 రాజధానులు మీరు అన్నారు కదండి, మేము కట్టిన రాజధాని ఇక్కడే ఉండి ఇక్కడే పరిపాలిస్తూ ఉన్నారు. ఒక్క ఇటుకేమన్నా వేసారా? పోలవరం రివర్స్ టెండరింగ్ అన్నారు, పోలవరం ఒక్క పర్సెంట్ ఏదైనా పని అయిందా? సిపిఎస్ రద్దు అన్నారు, ఏమైందండి ఈ రోజు? అరే యువకులకు అన్ని వేలు ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఈయన చెప్పుకున్న ఉద్యోగాలు సచివాలయంలో 2,60,000 ఉద్యోగాలు, ఇది తప్పితే అక్కడ ఉద్యోగాలు రాలేదండి. ఈ రాష్ట్రంలో చూడండి, అరే యువకులు చదువుకున్న యువకులు ఉద్యోగాలు అడిగితే చికెన్ మార్కులు పెట్టుకోండి, మటన్ మార్కులు పెట్టుకోండి అంటే వాళ్ళు గంజాయి అమ్ముకునే పరిస్థితి తీసుకెళ్ళింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను ఈ వైకాపా ప్రభుత్వం. మేమనేది ఏంటంటే సిద్ధాంతపరమైనటువంటి ఆలోచనలు. ఇప్పుడు మేము తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేటప్పుడు ఏం చేస్తుందని స్పష్టంగా చెబుతున్నాం. ఈ రాష్ట్రంలో యువత అన్యాయం అయిపోయింది, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. భవన నిర్మాణ కార్మికులు ఈ రోజు ఇసుక చూడండి, ఎన్జిటి ఆదేశాలు ఇచ్చినా కూడా లారీలు దోసుకెళ్లిపోతున్నారు, పక్క రాష్ట్రాలు అమ్ముకుంటున్నారు. ఇక్కడేమో భవన నిర్మాణ కార్మికులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారండి? ఇక్కడ నుంచి దాదాపు 52,60,000 మంది పక్క రాష్ట్రాలకు వలసలు పోయారండి. ఇది నేను గ్యాస్ కనెక్షన్లు ఈ కనెక్షన్లు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయినాయి, కావాలంటే రీవెరిఫై చేసుకోమనండి. ఏదో గొప్ప మాటలు చెబితే ఎట్లా? ఊరక ఉండదు లేనిది ఉండట్టు ఇవన్నీ చెప్పడం కాదండి, సిద్ధాంతపరమైనటువంటి విషయాలు మాట్లాడుకుందాం. ఏదో ఆయన ఒక స్థాయి మించేసి మాట్లాడుకోవటం కాదు. ఇక్కడ వాస్తవాలు ప్రజలకు చెప్పండి. మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తాం అనేది క్లారిటీగా ప్రజల ముందరకు ఉంచుతున్నాము, ప్రజలకు చెబుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో జరిగినటువంటి నష్టాన్ని యువకులకు, రైతులకు, మహిళల మీద కృత్యాలు, అదేవిధంగా అసంఘటిత కార్మికుల మీద వాళ్ళ దాడులు, మీరు కరోనా సమయంలో చూడండి, వేల కొద్ది అసంఘటిత కార్మికులు ఇలా పిచ్చి మద్యం దాకా చనిపోయారు. మద్యపాన నిషేధం అని చెప్పి ముఖ్యమంత్రి అధికారంలోకి వస్తానని చెప్పి గొప్ప మాటలు చెప్పాడు. మద్యపాన నిషేధం ఏమైందంటే ఈ రోజు నవరత్నాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పథకాలు పెట్టినప్పుడు అప్పులు చేస్తున్నారు, డబ్బులు పంచుతున్నారు, పప్పు బెల్లాలని టీడీపీ అంది. కానీ ఇప్పుడు అదే మళ్ళీ సూపర్ 6 అంటే మా తరహా పథకాలను మళ్ళీ వస్తున్నాయి. అంటే మేమే వాటిని నెరవేర్చలేదు, ఆర్థిక పరమైన ఇబ్బందులు మాకే ఎదురవుతున్నాయని మేము చెప్తున్నాము. రెండోది ఏమీ చేయలేకపోతున్నారని టీడీపీ అంటుంది. మాకంటే అంటే మేము సంక్షేమ పథకాలకు ఖర్చు పెడుతున్న దానికంటే ఇంకా అధిక మొత్తం అవుతున్నా ఎందుకు మరి తెలుగుదేశం పార్టీ పథకాలు మళ్ళీ తెర ముందుకు తెచ్చింది? విమర్శించిన పథకాలను మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూడా అదే ఎందుకు తెస్తుంది? వాళ్ళు కూడా మా దారిలోనే వస్తున్నారు, మేము చేపడుతున్న సంక్షేమ పథకాలు కరెక్ట్ అని ఒప్పుకుంటున్నారు కదా అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. సతీష్ గారు మీకు చిన్న ఉదాహరణ చెప్తా. ఒక కుటుంబంలో 1 ఎకరం పొలం ఉండి అప్పులు చేయకుండా ఏదో ఇంకొక ఎకరం తీసుకొని కౌలు చేసుకొని ఆ రైతు ముందరికి వెళ్తా ఉంటాడు. కానీ అదే రైతు ఇంట్లో కూర్చొని తింటా నేనేదో పంచుకుంటున్నానంటే ఆ ఎకరం కూడా అమ్మేస్తాడు. వైకాపా పరిస్థితి ఈ రోజు ఆ విధంగా ఉంది. ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడ ఉందండి? కొత్త ఇండస్ట్రీలు ఎక్కడ ఉన్నాయండి? జేటాక్స్ కట్టకపోతే ఇండస్ట్రీలు తరివేశారు కదా. దానికి ఉదాహరణ చూడొచ్చు మీరు. చూడండి, అమర్రాజా బ్యాటరీస్ వాళ్ళు పక్క రాష్ట్రాలకు వెళ్ళి 35,000 కోట్లు పెట్టుబడి పెట్టారండి. గతంలో తీసుకొచ్చినటువంటి మేము ఉన్నప్పుడు తీసుకొచ్చిన లూలు గ్రూప్ ఏమైంది, అదాని గ్రూప్స్ ఏమైంది? ఈ రాష్ట్రంలో చూడండి పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి మేము ఒక ప్రత్యేకమైనటువంటి జోన్ ని క్రియేట్ చేసాం. ఆ రోజు మీరు రాయలసీమ ప్రాంతం ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఏమైందండి? ఉన్నటువంటి ఈయన అది కూడా మాట్లాడదాం. రైట్, షేక్ బాజీ గారు, ఇంకా మీరు టీడీపీ జనసేనతో పొత్తు కుదుర్చుకోలేదు కాబట్టి పొత్తు కుదుర్చుకున్న తర్వాత ఖచ్చితంగా మీకు వర్సెస్ వైసీపీ మధ్య కూడా మాటల కొనసాగే అవకాశం ఉంది. అయితే మొదటి వారంలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ ప్రధానంగా 6 నుంచి 7 ఎంపీ స్థానాలపైన ఎక్కువగా పట్టుబడుతోంది అన్నది బాగా ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే స్థానాలు 7 నుంచి 8 ఇచ్చినా పర్వాలేదు, కానీ మాకు ఖచ్చితంగా ఎంపీ స్థానాలు కావాలన్నదే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర పెద్దల కోరిక అన్నది అటు ఢిల్లీ నుంచి కూడా వినిపిస్తున్న సమాచారం. దీనిపై కొంత క్లారిటీ ఇస్తారా మీరు ఎంపీ స్థానాలు కోరుకుంటున్న పైన? ఇక్కడ ఒకటి ఏం చెప్తానంటే ప్రచారాల ప్రభావాలు, పత్రికలకు ఫలితాలు తప్ప ప్రజలకు ఉపయోగం లేదండి.
ప్రజల ఓట్లు ఎటువైపు చేయాలనేటువంటి క్రమంకి వచ్చినటువంటి పరిస్థితిలో ఇప్పుడు దాకా మీరు ఇచ్చినటువంటి అవకాశంలో వాళ్ళిద్దరు మాట్లాడుతున్నటువంటి తీరుతెన్నులు చూస్తున్నటువంటి శ్రోతలకు అర్థమవుతుంది, మాకు కూడా అర్థమవుతుంది ఏంటంటే ఆనాడు ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి నేడు రాజమండ్రి జైలు వరకు వీళ్ళిద్దరి మధ్యలో జరిగింది యుద్ధమేనండి. మళ్ళీ దానికి సిద్ధం, నేను సంసిద్ధం అనేటువంటి వాతావరణం వస్తే ప్రజలకు అర్థం కానటువంటి పరిస్థితి వెళ్తుంది. దేశంలో పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి కుటుంబ వ్యతిరేక పాలన వ్యతిరేకంగా ఏదైతే సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనేటువంటి విధానంతో భారతీయ జనతా పార్టీ పోతుంటే అభివృద్ధి చేసుకుంటూ లక్షల కోట్ల మౌలిక సదుపాయాలు ఇస్తూ ఇద్దరు గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ ఈనాడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరితో కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ బ్రహ్మాండమైనటువంటి పాలన ఇస్తున్నటువంటి కేంద్రం రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ పాలన కావాలనేటువంటి ప్రయత్నాల్లో భారతీయ జనతా పార్టీ ఉందండి. ఇవాళ మీరు అన్నట్టుగా పొద్దు పుడిచిందా లేకదా అనేటువంటి లెక్కలకు వస్తే అది తేల్చే వ్యవహారం కేంద్ర చేతిలో ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే యుద్ధాల సిద్ధాల మరింత పోరుల. ఇవాళ వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళకి ఏం తెలుసు అంటే పోరు రుచి తెలుసు కానీ వాళ్ళకి పొత్తు రుచులు తెలియదు. ఎందుకంటే పొడుచుకుంటా పోయేవాడికి రక్తాన్ని తుడుచుకుంటా పోతారు తప్ప వాళ్ళకు ఉన్నటువంటి ప్రజల యొక్క ఆనందాన్ని పంచుకునేటువంటి వాతావరణం కాదండి. మేము మా బాబాయిని చంపారా లేదా లెక్కలు ఆయన చెప్తా ఉంటాను, మీరు మీ మాంగారిని చంపారా లెక్క అంటే కుటుంబ సభ్యులను చంపారా, జనాన్ని చంపారా, రాష్ట్రాన్ని చంపారా, వ్యవస్థలను చంపారా, ఆఖరికి మీరు యుద్ధం చేశారా, మీరు జైలుకి వెళ్ళారా, మీరు బెయిల్కి వెళ్ళారా, ఈ కోర్టులకు వెళ్ళారా, ఆ కోర్టులకు వెళ్ళారా, ఈ గొడవలు తప్ప తర్వాత సాధించింది ఏమీ లేదండి. అభివృద్ధి కావాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ ఐడియా. రాజీవ్ గారు ప్రజలకు క్లారిటీ ఉంది, ప్రజలకు క్లారిటీ ఉంది, గత కొద్ది రోజులకు ఏం జరుగుతుందో ప్రజలకు క్లారిటీ ఉంది, పొత్తులపై తేలాల్సినవి తేలుతాయి కానీ ప్రజలకైతే ఒక స్పష్టత వచ్చిందంటున్నారు బాజీ గారు. మీరు మాట్లాడుతున్నారు ప్రజలకి స్పష్టత ఎప్పుడూ వచ్చింది సార్. ప్రజలకి కానీ ఇప్పుడు మరి ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి కానీ పవన్ కళ్యాణ్ ఈ రోజు బేసిక్ గా ఏంటి పెట్టుకున్నారు, కాపు సామాజిక వర్గం యొక్క ఓట్ బ్యాంకు గంప గుర్తుగా తెలుగుదేశానికి ట్రాన్స్ఫర్ అవ్వాలనే లక్ష్యంతోనే ఆ పొత్తులు అనేటువంటి మరో కామెంట్ చేశారు, నా సమూహం నన్ను ఎందుకు వ్యతిరేకిస్తుంది, నేను ప్రజల కోసం ఉన్నాను, నా బలం ఏంటో తెలుసు, 2019లో ఒంటరిగా పోతే ఏమైందో నాకు తెలుసు అని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏం చెప్తారంటే 2019లో నాకు 10 సీట్లు వచ్చిందంటే ఈ పార్టీ నేను చాలా ఎక్కువ సీట్లే నేను అడుగుండేవాడిని, లేదు కాబట్టి లేదు అంటాడు. కానీ లాజిక్ ఏంటంటే భారతదేశంలో చిన్న రాష్ట్రంలో ఓ పార్టీ కనీసం ఒక ముందు ఎన్నికల్లో కనీసం ఒక సీట్ కూడా గెలవకుండా తర్వాత ఎన్నికల్లో పార్టీని గవర్నమెంట్ ఫామ్ చేసింది. అంటే కనీస రాజకీయ ఇంగిత జ్ఞానం పరిజ్ఞానం అంటారు చూడండి, అటువంటి ఆలోచన లేకుండా ఏది పడితే పవన్ కళ్యాణ్ మాట్లాడతారు. ఒకటి. రెండు, పవన్ కళ్యాణ్ సార్ 2 నిమిషాలు దయచేసి పవన్ కళ్యాణ్ వ్యక్తి ఏమన్నారంటే 24 సీట్లు తీసుకోవడం కాదు, తక్కువే తీసుకొని ఉండొచ్చు కానీ మన స్ట్రైక్ రేట్ చూపిద్దాం అంటాడు ఆయన. ఉదాహరణకి 10th క్లాస్ ఎగ్జామ్ కి వెళ్లే పిల్లడు 6 సబ్జెక్టులు పాస్ అవ్వాలి, పాస్ అయితేనే పాస్ అయినట్టు. కానీ పవన్ లాంటి ఆలోచన వ్యక్తి ఏమంటున్నాడు, నేను 6 సబ్జెక్టులు అటెండ్ చేయను 2 రాస్తాను, 2లో 80% ఎక్కువ తెచ్చుకుంటాను, నా స్ట్రైక్ రేట్ చూపిస్తా అంటాడు. యు ఆర్ అ ఫెయిల్యూర్ ఓవర్ దేర్. నువ్వు ముందు పాస్ అవ్వాలంటే కనీసం ఈ మాత్రం కూడా రాజకీయ ఆలోచన లేకుండా చేస్తారు. ఇంకొకటి, కాపుల గురించి ప్రజలకు కాపులు పార్ట్ ఆఫ్ ద పబ్లిక్, కాపులు అనేటువంటి సామాజిక వర్గం, వాళ్ళకి తెలిసి నిజం కూడా మీకు చెప్తాను. కాపులకు బీసీలు ఇస్తారని చెప్పి మోసం చేసిన చంద్రబాబు, కాపులు ఉద్యమాన్ని అనగదొక్కిన చంద్రబాబు, కాపు నాయకుడు ముద్రగాన్ని చంపాలని చూసిన చంద్రబాబు, కాపు నాయకుడు రంగాన్ని చంపించింది చంద్రబాబు, జాతి ద్రోహం కేసు కాపు యువకుల మీద పెట్టింది చంద్రబాబు, ప్రజారాజ్యం పార్టీని పచ్చ మీడియాతో ముహించింది చంద్రబాబు, పచ్చి కాపు వ్యతిరేకి చంద్రబాబు అన్న విషయం కాపు జాతి మొత్తానికి తెలుసు. చూపిస్తుంది. రైట్ థ్యాంక్ యూ రాజీవ్ గారు, థ్యాంక్ యూ సాహిబ్ గారు, థ్యాంక్ యూ షేక్ బాజీ గారు.